మీకెప్పుడైనా ఎక్స్‌పీరియన్స్ అయిందా? మనం ఎక్కడైనా బుక్ స్టాల్‌ల దగ్గరనో, లేకపోతే కిరాణా షాప్ దగ్గరనో 97, 98 ఏదైనా గనక సరుకులు కొని, రూ. 100 నోటిస్తే, వాళ్ళు చిల్లర బదులు ఒక చేతిలో చాక్లెట్ పెడతారు. చిల్లర బదులు చేతిలో ఒక చాక్లెట్ పెడతారు. మీకెప్పుడైనా ఎక్స్‌పీరియన్స్ అయ్యే ఉంటది. మనం దాన్ని కూడా మనం తీసుకొని చాక్లెట్ మహాభాగ్యం అని నోట్లో ఏసుకొని వస్తాం. నాకు ఇదే సీన్ గుర్తొచ్చింది. 400,00,00,000 ఖర్చు పెట్టి, ఏదో అంగరంగ వైభవంగా అని చెప్పి అమరావతి ఏమంటారు పునఃప్రారంభమట పనులు. ప్రధాని నరేంద్ర మోదీ గారిని పిలిసి, ఆ నరేంద్ర మోదీ గారు, ఆ ఉప ముఖ్యమంత్రి ఆయన పిలిచి మోదీ గారికి కూడా అర్థమైనట్లుంది. ఈయన సినిమా నుంచి వచ్చిన ఆయన, సినిమా వాళ్ళకు పొగడ్తలు, తాత్కాలిక ఆనందాలే చాలా ముఖ్యం. లేదా తాత్కాలిక సంతోషాలు. అది మోదీ గారికి గాని ఆయనకు కొన్ని కళలు బావుంటాయి గదా! సో, ఆయనకి ఈ కాలం ఈ కళను ఒడిసి పట్టడం బహుశా పెద్ద కష్టంగా కూడా కష్టంగా ఉండి ఉండకపోవచ్చు గానీ, అందుకే ఈయన గురించి తెలుసుకున్నట్టున్నారు. తెలుసుకొని పిలిసి ఒక చాక్లెట్ ఇచ్చినట్టున్నారు. 400,00,00,000 ఖర్చు పెట్టి ఒక మీటింగ్ పెడితే 400,00,00,000 ఖర్చు పెట్టి ఒక మీటింగ్ పెడితే, దేని గురించి మాట్లాడుకోవాలి? ఆంధ్రప్రదేశ్‌కి ఏ విధంగా ప్రయోజనం కలిగిందో మాట్లాడుకోవాలి. కేంద్రం ఏ విధంగా న్యాయం చేసిందో మాట్లాడుకోవాలి. కేంద్రం ఏమిచ్చిందో మాట్లాడుకోవాలి. ఇవన్నీ గాకుండా ప్రధాని గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రికి ఒక చాక్లెట్ ఇచ్చారంట. ఆ చాక్లెట్ ధరెంత? చాక్లెట్ ఎందుకిచ్చారు? చాక్లెట్ అట్లెట్లిచ్చారు? అంత బాగిచ్చారు. ఎంత ప్రేమ చాక్లెట్ చుట్టూ. ఆ చాక్లెట్ చుట్టూ చర్చలు, చాక్లెట్ చుట్టూ కొందరు సంకలు గుద్దుకుంటూ ఉంటే, అరె నీ పాసుగుల! ఎలాంటి సమాజంలో, ఎలాంటి మనుషుల మధ్య ఉన్నాంరా బాబు! 400,00,00,000 ఖర్చు పెట్టి ఇచ్చిన చాక్లెట్ గురించా? ఆ 400,00,00,000 ఎటైనా గనక మా రాయలసీమలో ఏదో ఒక చిన్న నీటిపారుదల ప్రాజెక్ట్ ఖర్చు పెట్టినా గూడా, కొన్ని వందల ఎకరాలకు నీళ్లొచ్చేటివేమో. కనీసం పూడిక తీసినా గనక నదుల్లో కొన్నిట్లో కొంతమేరకైనా ప్రయోజనం కలిగేదేమో. ఇప్పుడు ఏం ప్రయోజనం కలిగింది? అసలు ఎక్కడైనా గనక ఆ మీటింగ్ ముగిసిన తర్వాత దానివల్ల రాష్ట్రానికి కలిగిన ప్రయోజనం మీద ఎవరన్నా మాట్లాడారా? పోనీ టీడీపీ మీడియా మాట్లాడిందా? టీడీపీ పత్రికలు మాట్లాడాయా? ఆ ఛానెల్‌లు మాట్లాడాయా? ఎవరు మాట్లాడారు? ఏంటి దానివల్ల ప్రయోజనం? 400,00,00,000 వల్ల కంప్లీట్ వృధానే గదా! సో, ఒక చాక్లెట్ ఇస్తే అయిపాయనా? నేను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం నేను భుజం అందిస్తాను మోదీ గారు. ఏం అక్కర్లే. భుజం పెట్టి మోయడం ఎందుకు? కనీసం ఆ బడ్జెట్‌లో అయినా ఆంధ్రప్రదేశ్ పేరు ప్రస్తావించి ఉంటే బావుండేది. 11 ఏళ్ల నుంచి భుజం అందిస్తూనే ఉన్నారు. ఏం భుజం అందించిండ్రు? ఊరకే ఒకరికొకరు పొగుడుకోవడం కోసం ప్రజల సొమ్ము రూ. 400,00,00,000 ఖర్చు పెట్టారంటే నిజంగానే చాలా బాధేస్తది. ఏం ప్రయోజనం దానివల్ల? ఈ డబ్బు ఎవరిది? ఎక్కడి నుంచి తెస్తున్నారు? ఎవరి నెత్తి మీద అప్పులు పెడుతున్నారు? ఎవరి సొమ్ము వాడుకుంటున్నారు? ఎవరి భూములకు రేటు రావాలని చెప్పి ఈ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ లాగా దీన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. దానికి మళ్ళీ మనందరిది ఎవరందరిది? ఎవరికి పట్టింది? నిజంగానే ఏ మాటకి మాట ఎవరందరిది? ఎవరికేం పట్టింది? అరే! అంత పెద్ద సభ పెడితే ఏం మంచి జరిగిందో మాట్లాడుకోకుండా, చాక్లెట్‌లు, బిస్కెట్‌ల గురించి మాట్లాడుకుంటున్నారంటే అది ఎంత సక్సెస్ అయిందో అందరం అర్థం చేసుకోవాలి.